జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు స్టేట్ కు ఒకడు దొరుకుతాడు, అదే పవన్ కళ్యాణ్ లాంటి వాడు స్టేట్ కు ఒకటి దొరుకుతాడని సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గంలో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ ప్రచార కార్యక్రమంలో పృథ్వీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీగన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పృథ్వీ మాట్లాడుతూ దివంగత మహానేతలు వైఎస్ రాజశేఖర రెడ్డి, నందమూరి తారక రామారావు ప్రజా సమస్యలపై సమీక్ష నిర్వహించేవారని, నేడు ఆ సమీక్షలు లేవన్నారు. పెళ్లిళ్లు మీద పడి గడపడం తప్ప సమీక్షలు ఏమి ఉన్నాయని నిలదీశారు. 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, 2 చోట్ల ఓడిపోయాడు. ఓరిని ఏమని మా ఓడి పెళ్లిళ్ళు చేసుకుంటే నీ పోలవరం ఏమైనా అయిపోయింది, దాని గురించి మాట్లాడతాడు ఆయన. లేకపోతే నీకు ఇచ్చే సంక్షేమ పథకాలకి ఏమైనా మోడీ డబ్బులు ఇవ్వడం ఆపేశాడు. ఎప్పుడు చూసినా పెళ్ళిళ్ళు మన భాగవతాలు ఏంటి బోల్డ్ ఉన్నాయి. పెళ్లికి ముందు భాగవతాలు, పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఎన్ని ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే వర్షన్ 2 అనే కోడికత్తి డ్రామా అని చెప్పేది అది వాళ్ళు చెప్తానే ఉన్నారు. అలా పెట్టారని క్రెయిన్కి అది ఆ దండకి చిన్న పూల వర్తకులు అడిగితే ఉండి ఈ మధ్య ఇవన్నీ క్రెయిన్ తోటేసే గజమాలు వచ్చినాయి. దానికి చిన్న చిన్న వైర్లు మేము చుడతా ఉండే తీగ, అవి వేసే ప్రాసెస్లో ఏమైందంటే ఆ తీగ కొంచెం టప్ మన వచ్చి ఇక్కడ కొట్టింది. అది దానికి సంబంధించి ఒక మరీ అసలు ఈ పీగన్నవరమే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రాలు కూడా నవ్వుతున్నాయి. ఎవరని అసలు ఒక బాధ్యత గల మా ముఖ్యమంత్రి అండి మేము అడుగుతున్నాం. మా ముఖ్యమంత్రికి భద్రత ఏదండి? ఆ డిఏజే అన్న ఇతను అక్కడ కరెంట్ లేని చోట్ల బహిరంగ సభ పెట్టడం ఏంటి? ఇంతమంది జెడ్ కేటగిరీ ఉంది, ఇంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు? దీని మీద మాట్లాడరు. ఏదైనా చిన్న జరిగితే ఓ పక్క అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం జరిగిపోయింది, ఫ్రంట్ లైన్లో పెద్ద ఫోటోలు. ఇది కాదండి, ఇది చాలా తప్పు. వాళ్ళు ఆడే డ్రామాలు కరెక్ట్గా గుర్తొస్తాయి. ఒక గొడ్డలు గుర్తొస్తుంది, ఒక కోడికత్తి గుర్తొస్తుంది. ఇప్పుడు ఇది కొంచెం ఇక్కడ ఇలా పడింది. ఇలా ఒక పేపర్లో లేకపోతే గుడ్డలో చుట్టేసి మన సినిమాల్లో పట్టుకుంటాం కదా, చీకట్లో ఉంది అందులో. అది మొత్తం కథ అంతా చీకట్లో ఉంది. తక్కువ ఇలా కొట్టుకోగానే ఓ అమ్మో అదే అన్నాడు. అసలు ఏంటంటే చిన్నది ఇలా రాయి చేసుకుంటే చిన్నపిల్లడు కూడా ఆ ఇంట్లో ఏం చేస్తారంటే కొంచెం కాఫీ కూడా ఏదో తీసి మన ఈస్ట్ వెస్ట్లో అలవాటు కాబట్టి కొంచెం దాని మీద పెడతాం. వాళ్ళు ఏమో హార్ట్ ఆపరేషన్ చేసినట్టు 30 మంది 40 మంది డాక్టర్లు. ఎంతకన్నా దౌర్భాగ్యం ఉందా రాష్ట్రంలో కామెడీకి? మమ్మల్ని కామెడీ అంటారు, ఇది కామెడీ. ఇంకోటి అంటా ఉంటారు, ఆడపడుచులకి బుల్లెట్ లేట్ అవుతుందో లేదో తెలియదు కానీ ఆడపడుచులకి మేము ముందు ఉంటాం ఉంటాడు. ఈ సినిమా డైలాగ్ మా దగ్గర దొబ్బేసినాయి ఇవన్నీ. బుల్లెట్ ఎప్పుడు వచ్చింది అంటే దిగిందా లేదా అనేది మహేష్ బాబు చెప్తే బాగుంటుంది, మీరు చెప్తే బాగుంటుంది. అది అవి ఆడపడుచులు అంటే సొంత ఇంట్లో శర్మిల గారికి దిక్కు లేదు, ఆవిడ చెల్లి సునీతారెడ్డి గారి పాపం ఆవిడ కళ్ళం టంగిలి పెట్టి నా కళ్ళం నీళ్ళు వచ్చినాయి. ఆవిడ మీడియా ముందు వచ్చి దండం పెట్టి మా నాన్నను చంపేసిన వాళ్ళని, బహిరంగంగా పక్కన తిరుగుతున్న వాళ్ళని అడ్డం పెట్టుకుని అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఆయన కాపాడటం కోసం ఈ వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయి. మా నాన్న చంపిన వాళ్ళకి నాకు న్యాయం జరగట్లేదు కానీ ఆయన ఆత్మకి శాంతి కలిగే విధంగా మీరు అందరూ ఏం చేస్తారంటే వైఎస్ఆర్సీపీకి ఓటేయకండి, మీ అక్కని, మీ చెల్లెల్ని, మీ కూతుర్ని ప్రార్థిస్తున్నానని దండం పెడుతుంది. ఈ రోజున మరి సొంత తల్లికి లేదు, తల్లేమో అమెరికాలో ఉంది, చెల్లేమో బాణం, కాంగ్రెస్ బాణం. అటు సునీతారెడ్డి గారేమో పక్కకి వెళ్ళిపోయారు. ఈ కుటుంబంలోనే నీకు ఇన్ని రోజులు ఉంటే మధ్యలో పిల్లిగడ్డ ఓడాడు, ఏదో పెద్ద ఏదో అన్నీ నాకే తెలుసు అన్నట్టు. నీకేం తెలుసు? మేము కూడా ఎంఏ ఎకనామిక్స్ చదివాం ఆంధ్ర యూనివర్సిటీ. అప్పట్లో మాకు వైస్ ఛాన్సలర్ రావుల సాంబశివరావు గారు ఎంత స్ట్రిక్ట్గా ఉండేదో మా ఎడ్యుకేషన్ అంతా. ఈస్ట్ వెస్ట్లో చదివిన వాళ్ళం, ఆయన గోదావరి నీళ్ళు తాగిన వాళ్ళం. నువ్వేదో నెల్లూరు నుంచి వచ్చేసి నువ్వు చెప్తే మేము వినేస్తామా? ఎవరో మిదులు రెడ్డి అంట. ముందు అక్కడ అతను గెలవడమే కష్టం ఇప్పుడు ఎంపీగా ఈసారి. ఇలాంటివి ఉన్నాయండి. వీళ్ళందరూ మాట్లాడు గ్లాస్ అంట తీసుకెళ్ళి సింకులో ఉండాలంట. ఈ డబ్బా మొగుడు వీళ్ళు ఏంటంటే మొత్తం దోచుకున్నారు కాబట్టి బంగారు గ్లాసులు కొనుక్కుని ఇప్పుడు ఆయన ఉన్నాడు చూడండి, మన కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి గారు 7 గంటలకి గడగడని హెలికాప్టర్ బల్లార్లో ఎగిరితే సమయం 7 అయింది అనేవాళ్ళంట. ఆయన పైకి ఎక్కి పేపర్ చదువుకుంటే కాపీ తాగుతాడు ఆ బల్లార్ పైన హెలికాప్టర్ తిరుగుతూ. అలాంటి వాడు ఏదన్నా డబ్బులు ఉన్నాయి, వీళ్ళందరూ ఆ కోప చెందిన వాళ్ళే కాబట్టి బోర్డని గ్లాసులు కొంటారు. మనకు అలా కాదు కదా, మనం మధ్యతరగతి వాళ్ళం, మన గ్లాసులు మనం ఇంట్లో వేసుకుంటాం, ఇంట్లో మనం కడుక్కుంటాం, భార్య భర్త పిల్లలు కడుగుతారు, లేదంటే పని మనిషి ఉంటే పని మనిషి కడుగుద్ది. దాంట్లో గంజి తాగుతాం, టీ తాగుతాం, మంచినీళ్ళు తాగుతాం. దాని మీద అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు అన్నాడు. పాపం వాళ్ళు సైద్ధాంతికంగా విడిపోయారు, చట్టబద్ధంగా విడిపోయారు. ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి వేరే కాపురం చేస్తుంటే
నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఆ ఇంట్లో పనిచేసే వంట మనుషులు పని మనుషులు అమ్మ ఏంటమ్మా ఇలాగ మళ్ళీ మొదలెట్టాడంటమ్మా ఈ దరిద్రుడు ఏంటమ్మా మళ్ళీ మొదలెట్టాడు మళ్ళీ ఆయన బయట ఇప్పుడు అక్కడ భార్యాభర్తల మధ్య కొద్దిగా గొడవే కదా, ఏదో విశాల హృదయం ఉందని నేను చేస్తున్నాను అంటాడు. ఈ దరిద్రుడు మాటలు విన వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఏంటంటే విభజించి పాలించడం వాళ్ళకి బాగా నైజం. ఆ కులాన్ని ఒకటి అడ్డం పెట్టుకుని అధికారాన్ని ఒకటి అడ్డం పెట్టుకుని అతను ఏదో ఇలా ఉంటాడు ఇంత. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాడు స్ట్రీట్కి ఒకడు దొరుకుతాడు, పవన్ కళ్యాణ్ లాంటి వాడు స్టేట్కి ఒకడు దొరుకుతాడు. ఇది మటుకు వాస్తవం. ఎందుకంటే మీ దౌర్భాగ్యమైన మాటలు, మీ దౌర్భాగ్యమైన చేతలు పెళ్ళిళ్ళ మీద పడేడుస్తాడు. ఇంకే అంతకుమించి ఏముందంటే సమీక్షలు ఏమున్నాయి. ఒకప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కానీ నందమూరి తారక రామారావు గారు కానీ ఏదైనా ఒక ఇక్కడ పంట పొలాల్లో ఏదో మేము ఎరువులు ఇచ్చాం, లేదంటే మేము పేదవాడికి ఎంత సంక్షేమం చేసాం, 2 రూపాయలు బియ్యం పెట్టాం అనేదో సమీక్ష పెట్టేవాడు ముఖ్యమంత్రి. ఈరోజు సమీక్షలు లేవు, పరదాల దాటున నడిచేస్తాడు. ఎలా ఉందంటే ఏదో సినిమాలో ఒకసారి వచ్చి పోమ్మ మెరుపు తెగానే టర్రమ్మని అలా వచ్చి వెళ్ళిపోతాడు అనమాట. నువ్వు ఇక్కడ నుంచి విజయవాడ క్యాంప్ ఆఫీసర్ తాడేపల్లి నుంచి నువ్వు గుడివాడ వెళ్ళటానికి నీకు హెలికాప్టరు, నీకు ఇంకో చోటకి హెలికాప్టరు. ఇక ఏం మాట్లాడతామంటే ప్రభుత్వం ఇవన్నీ మన డబ్బులే. మనకు ముందు ఉచితాలు మేము ఒక పాట కూడా రెడీ చేసాం, అది వినిపిస్తాం మేము. మీ సోదరులందరూ రికార్డ్ చేసుకోండి సాంగ్. అది నిన్నే పవన్ కళ్యాణ్ గారు ఓపెన్ చేశాను, నేనే రాశాను. ఉచితాలు ఇస్తామంటూ ఉచ్చులు వేస్తాడు, ముందు ఇచ్చి వెనక నుంచి లాక్కుపోతాడు. ఇప్పుడు కరెంటు బిల్లు పెరిగిపోయినాయి, చెత్త అని ఒకటి వేసాడు, మళ్ళీ అధ్వానమైన రోడ్లు, ఆరోగ్యం కరెక్ట్గా లేదు. స్పెషల్ స్టేటస్ మెడలు ఉంచుతాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అన్నాడు, మెడలు ఉంచాడు లేదు. తర్వాత ఈయన కేసుల గురించి వాళ్ళు ఈయన మెడలు ఉంచుతారు. నాయన ఉండరా, నేను ప్రతిసారి ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం, ఇంత ప్రసాదం, కట్టలో డబ్బులు పట్టుకెళ్ళాక, లేకపోతే ఎన్ని వాయిదాలు 1300 పైనే వాయిదాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిలు కూడా ఏంట్రా నాయన ఇన్ని వాయిదాలు ఉన్నాయి, ఏంటిది, ఏం చేస్తుంది సిబిఐ అని చెప్పి వాళ్ళు కూడా చొరకలేయడం జరిగింది. కాబట్టి శుక్రవారం వెళ్ళేది ఎవరికంటే జైలుకి వెళ్ళేది వాళ్ళే. ఏవన్ మొన్న ఆయన మన ఎర్రనాయుడు గారు అబ్బాయి రామ్మోహన్ నాయుడు గారు ఎంపీ శ్రీకాకుళం, ఆయన అడిగాడు మోడీ గారిని, ఏ1ని పక్కన పెట్టుకుని ఏ2ని పక్కన పెట్టుకుని మీరు ఏం మాట్లాడుతున్నారండి అని పార్లమెంట్లో అడిగాడు. ఏ2 ఉన్నాడు కదా పిల్లిగడ్డ విజయసాయిరెడ్డి, 1,00,000 ఓట్ల మెజార్టీతోటి ఓడిపోతున్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద. ఏంటంటే వీళ్ళు ఏంటంటే మేమే రెడ్లు, మేము ఏది చెప్తే అది, మేము వేరే వాళ్ళతోటి మాకు సంబంధం లేదు. పైకి ఏంటంటే మా అందరూ బీసీ కులాలు ఎస్సీలు అందరికీ సంక్షేమం చేస్తాను, మా అక్క చెల్లెంపులు ఎలా అంటాడు ఆయన. ఒకసారి ముద్దులు ఎడతాడు, నెత్తి మీద చేతులు ఎడతాడు. మనకేం తెలియలేదు, ఎందుకంటే పాపం ఫస్ట్సారి తిరిగాడు, రెండోసారి వచ్చాడు, తండ్రి లేనివాడు అని చెప్పి మొత్తం. ఈయన ప్రతిభ ఏం కాదండి, అది రాజశేఖర రెడ్డి గారి వెనకాల బ్యాక్ ఇన్ఫ్లుయెన్స్ ఈయనకి హెల్ప్ అయింది. అప్పుడు మేము ఏం చేసామంటే జనసేన టీడీపీ దూరంగా ఉండడం వల్ల వీళ్ళందరూ దరిద్రులందరూ గెలవడం జరిగింది. కాబట్టి ఈసారి స్వచ్ఛంగా మనం దీని మీద ఆలోచించుకొని మంచి అభ్యర్థులను మనం నిలబెట్టాం. అలాగే పి గండవరం తరపున మన సత్యనారాయణ గారికి అఖండమైన మెజార్టీని ఇచ్చి కుల మతాలకు అతీతంగా అందరు నాయకులు కలవాలి, అందరూ బీసీ ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలి. అలాగే మందకృష్ణ మాదిక్ గారు కానీ ఇతర పెద్దలందరూ కానీ మీ అందరికీ మా సత్యనారాయణ గారి తరపున, మా పార్టీ తరపున, మా అభ్యర్థి తరపున మీ అందరికీ పాదాభివందనం ఉండి మీరు అందరూ ఎక్కడా మీరు మనస్పర్ధలకు వెళ్ళకుండా నియోజకవర్గం మా ఆయనకి బ్రహ్మాండంగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇవి మీరేమన్నా అడిగితే అడగండి. చెప్పేయాలి మొత్తం.